ఒకసారి స్టార్ట్ చేద్దాం. ద టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ టైమ్. టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఏంటమ్మా? ఎసెన్స్ ఆఫ్ టైం. టైం యొక్క ఇంపార్టెన్స్ అనే మీనింగ్లో వస్తుంది. జుడిషియల్ ఇంటర్వెన్షన్ షుడ్ స్ట్రెంగ్థెన్ యాంటీ డిఫెక్షన్ లా, నాట్ అండర్మైన్ ఇట్. యాంటీ డిఫెక్షన్ లాని జుడిషియల్ ఇంటర్వెన్షన్, జుడిషియరీ ఇంటర్ఫీర్ అవ్వడం అనేది ఏదైతే ఉందో అది యాంటీ డిఫెక్షన్ లాని స్ట్రెంగ్థెన్ చేయాలి, కానీ దాని బలాన్ని తగ్గించేలా ఉండకూడదు అని చెప్పి రాశారు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. ఓకేనా? సో ఈ సిచ్యువేషన్ ఏంటనే చూద్దాం. మీ అందరికీ తెలిసిందే, మహారాష్ట్రలో పొలిటికల్ బ్యాటిల్ నడుస్తోంది. మహారాష్ట్రలో శివసేన పార్టీకి చెందిన కొంతమంది రెబెల్ ఎమ్మెల్యేస్ మహారాష్ట్ర దాటి వేరే రాష్ట్రంలో రిసార్ట్లో స్టే చేస్తున్నారు. ప్రభుత్వానికి మా సపోర్ట్ లేదు అన్నట్టుగా వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇది మైనారిటీ ప్రభుత్వం అయిపోయింది. ఎప్పుడైతే ఇది మైనారిటీ ప్రభుత్వం అయిపోతుందో, ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ జరిగితే ప్రభుత్వం ఓడిపోయే అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టినా, ఫ్లోర్ టెస్ట్ చేసినా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అయితే ఒక పార్టీ ద్వారా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచి ఎమ్మెల్యేలు అయిన తర్వాత మేము ఆ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేటప్పుడు వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మనకి డెప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఏ నోటీసు? డిస్క్వాలిఫికేషన్ నోటీస్. మిమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదో మాకు వివరించండి, మీరు చేసిన పని వల్ల డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి 2 days టైం ఇచ్చారు. 2 daysలోగా మీరు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి ఆ 16 రెబెల్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 days టైం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ రెబెల్ ఎమ్మెల్యేస్ యొక్క లీడర్ వచ్చి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2 days కాదు, వాళ్ళకి 12th జూలై వరకు టైం ఇవ్వచ్చు, అంటే రెస్పాండ్ అవ్వడానికి 12th జూలై వరకు టైం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ కేసు, ఇందులో ఈ రెబెల్ గ్రూప్ యొక్క లీడర్ ఏక్నాథ్ షిండే, సో ఈయన సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. మరి ఈయన సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు, డిస్కషన్ జరుగుతున్నప్పుడు, దేర్ వాజ్ ఎ రిఫరెన్స్ టు వన్ పర్టికులర్ కేస్, కిహోటో హోలోహాన్ వర్సెస్ జకిల్లు అండ్ అదర్స్. ఇది 1992లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఒక కేసు. ఓకే, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి మొట్టమొదటిసారి సుప్రీంకోర్టులో ఒక కేసు ఏదన్నా ఉంది అంటే ఈ పర్టికులర్ కేసు. సో ఈ పర్టికులర్ కేసు రావడానికి ముందు మనకి యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడు వచ్చింది, ఎక్కడొచ్చింది అంతా మొదలు పెడతాం. తర్వాత కేసు గురించి మాట్లాడదాం. కేసు గురించి మాట్లాడాక ఆ కేసుని ఇప్పుడు ఎందుకు రిఫర్ చేశారు, ఎడిటోరియల్లో ఏం చెప్పారో తర్వాత మనం చూద్దాం. ఓకేనా? అసలు ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి 10th షెడ్యూల్లో, కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10th షెడ్యూల్ని ఇన్సర్ట్ చేశారు. దీన్నే మనం యాంటీ డిఫెక్షన్ లా అని కూడా పిలుస్తాం. యాంటీ డిఫెక్షన్ లా అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అండ్ దిస్ లా ప్రొవైడ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఎవరు హూ డిఫెక్ట్, ఎవరైతే వాళ్ళ పార్టీని వదిలి పార్టీని డిస్లాయల్గా ఉంటారో వాళ్ళని రిమూవ్ చేయడానికి యాంటీ డిఫెక్షన్ లా 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1985లో తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇది 10th షెడ్యూల్ మన కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ 10th షెడ్యూల్లో ఏం మెన్షన్ చేశారు, యాంటీ డిఫెక్షన్ లాలో ఏం మెన్షన్ చేశారు, ఇక్కడ ఏమంటున్నారంటే, ఎనీ మెంబర్ ఆఫ్ ఏ హౌస్ బిలాంగింగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ షెల్ బి డిస్క్వాలిఫైడ్. ఎప్పుడు? ఇఫ్ హీ వాలంటరీలీ గివ్స్ అప్, తనంతట తానే వాలంటరీలీ గివ్స్ అప్ మెంబర్షిప్.
మెంబర్షిప్ని తాను గివప్ చేస్తే, అంటే తనంతట తాను రాజీనామా చేస్తే, ఓకే. లేదా ఇఫ్ హీ ఓట్స్ ఎగ్నెస్ట్ ఆర్ abstains from voting in the house, ఓకే. కాంట్రరీ టు ద పార్టీ, అంటే పార్టీ ఏదైతే చెప్తుందో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, లేదా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయమని పార్టీ చెప్పినప్పటికీ నువ్వు పార్టిసిపేట్ చేయకపోయినా సరే పర్మిషన్ తీసుకోకుండా, ఈ 2 కారణాల్లో ఏదైనా ఉంటే అప్పుడు అతన్ని మనం యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. మరి ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? 10th షెడ్యూల్ క్లియర్గా చెప్తోంది, అల్టిమేట్ పవర్ లైస్ విత్ స్పీకర్. స్పీకర్కి స్వీపింగ్ పవర్స్ ఉన్నాయి. ఏదైనా సరే డెసిషన్ వచ్చిందంటే స్పీకర్ తీసుకున్న డెసిషన్ అనేది ఫైనల్, స్పీకర్స్ డెసిషన్ అనేది ఫైనల్ అని చెప్పి 10th షెడ్యూల్ చెప్తుంది. స్పీకర్కి ఈ పర్టికులర్ అథారిటీ ఉంటుందని చెప్పారు. మరి తర్వాత ఈ కిహోతో హోలోహాన్ కేసులో ఏం జరిగింది? అసలు స్పీకర్కి అల్టిమేట్ పవర్స్ ఉండడం కరెక్టేనా, అతను డిసైడ్ చేసేయడం కరెక్టేనా అని చెప్పి ఈ కిహోతో హోలోహాన్లో కేసులో సుప్రీంకోర్టులో వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీంకోర్టుని అడిగారు, స్పీకర్కి అంత బ్రాడ్ పవర్స్ ఉండడం కరెక్టేనా? అది లైక్ అతను బయాస్డ్గా ఉండే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే స్పీకర్ ఎప్పుడు అధికార పార్టీకి చెందినవాడే ఉంటాడు కదా, వాళ్ళ పట్ల బయాస్డ్గా ఉండే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఇందాక మీకు చెప్పిన ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో దీన్ని ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. దే ఆర్గ్యూడ్ వెదర్ ఇట్ వాస్ ఫెయిర్ దట్ స్పీకర్ షుడ్ హ్యావ్ సచ్ బ్రాడ్ పవర్స్. సో వాళ్ళు ఏం చేశారంటే ఎస్ అని చెప్పారు, స్పీకర్స్కి పవర్స్ ఉండడంలో తప్పు లేదు. దే ఆన్సర్డ్ ఇన్ ది అఫర్మేటివ్, అంటే స్పీకర్కి పవర్స్ ఉండడము తప్పు లేదనే చెప్పారు. ఎందుకంటే స్పీకర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ సో హీఈస్ ద గార్డియన్ ఆఫ్ ద రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ది హౌస్. సో కాబట్టి అవసరమైతే ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఇది కథ అన్నమాట. మరి డిప్యూటీ స్పీకర్ కథ ఏంటి? డిప్యూటీ స్పీకర్ కథ ఎందుకు వస్తుందంటే మనకి మహారాష్ట్రలో ఇప్పుడు స్పీకర్ లేరు, డిప్యూటీ స్పీకరే ఫంక్షన్ చేస్తున్నారు. సో డిప్యూటీ స్పీకర్కి సంబంధించి కూడా ఇందులో కొంచెం రాశారు, అందుకే కొంచెం డిప్యూటీ స్పీకర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఆర్టికల్ 93 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తోంది ఏంటంటే మనకి స్పీకర్ గురించి, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ గురించి ఆర్టికల్ 93 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 178 వచ్చేసరికి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి చెప్తుంది. లోక్సభ గురించి 93, లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి ఆర్టికల్ 178 చెప్పడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్పీకర్ లేనప్పుడు ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎస్యూమ్స్ హిస్ పొజిషన్ అండ్ స్పీకర్కి ఉన్న ప్రతి ఒక్కటి కూడా డిప్యూటీ స్పీకర్కి ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది అని ఆర్టికల్ 95(1) అనేది చెప్తుంది. వైల్ ది ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ వేకెంట్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్ షాల్ బి పర్ఫార్మ్డ్ బై డిప్యూటీ స్పీకర్ అని ఆర్టికల్ 95(1) అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇది కథ. సో ఈ లైట్ బ్యాక్గ్రౌండ్తో మీరు ఒకసారి ఎడిటోరియల్ని మనం చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూటింగ్ పొలిటికల్ మాన్యూవర్స్ టు రెడ్యూస్ ఏ గవర్నమెంట్ టు ఏ మైనారిటీ. ఒక మెజారిటీ గవర్నమెంట్ని మైనారిటీ గవర్నమెంట్గా మార్చే టైంలో ఏది ఇంపార్టెంట్ అంటే టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్, చాలా ఇంపార్టెంట్ అది. అప్పుడే పొలిటికల్గా నువ్వు కొన్ని కుట్రలు కుతంత్రాలు మాన్యూవర్ అంటే ఒక స్కిల్డ్ యాక్టివిటీ అని అర్థం. ఎనీథింగ్ దట్ యు డూ విత్ అ లాట్ ఆఫ్ స్కిల్, ప్లానింగ్, మంచి స్కిల్ ప్లానింగ్తో మనం చేసే యాక్టివిటీని మాన్యూవర్ అంటారు. సో పొలిటికల్గా మనం ఎట్లాంటి మాన్యూవర్స్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టైం. సో టకటకా జరగాలి అండ్ అది విషయం అనమాట, ఒక స్కిల్డ్ మూమెంట్. డిసిడెంట్ లెజిస్లేటర్స్ నీడ్ టైమ్ టు గ్యాదర్ ఎనఫ్ నెంబర్స్. డిసిడెంట్ అంటే ఎవరు? వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న లెజిస్లేటర్స్కి టైం కావాలి. ఎందుకు? ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన స్ట్రెంగ్త్ని గ్యాదర్ చేయడానికి, టు ఓట్ అవుట్ ద రెజీమ్ని ఓట్ అవుట్ చేయడానికి, ఫ్లోర్ టెస్ట్లో వాళ్ళని ఓడించడానికి అవసరమైన స్ట్రెంగ్త్ గ్యాదర్ చేయడానికి వాళ్ళకి టైం కావాలి. రూలింగ్ పార్టీస్ నీడ్ టు క్లోజ్ ద విండో ఆఫ్ ఆపర్చునిటీ సూన్. రూలింగ్ పార్టీస్ ఏం చేయాలి? వాళ్ళకి అంత టైం ఇవ్వకూడదు, వాళ్ళ ఆపర్చునిటీ లేకుండా త్వరగా క్లోజ్ చేసేయాలి. ఆఫెన్ యూజింగ్ ద థ్రెట్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ డిఫెక్షన్. మరి రూలింగ్ పార్టీ ఏం చేస్తుంది? భయపెడుతుంది,
నువ్వు డిఫెక్ట్ అవుతున్నావు, మీకు డిస్క్వాలిఫై చేసేస్తామని భయం పెడుతూ వాళ్ళని దారిలోకి తెచ్చే ప్రయత్నం రూలింగ్ పార్టీస్ చేస్తాయి. ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్యాక్డ్రాప్, ఈ బ్యాక్గ్రౌండ్లో, దట్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు డిస్క్వాలిఫైయింగ్ లా మేకర్స్ ఫర్ డిఫెక్షన్ టేక్స్ ప్లేస్. ఇలాంటి సందర్భంలోనే అటు గవర్నమెంట్ కావచ్చు, అటు ఎవరైతే డిఫెక్షన్ నోటీస్ తీసుకుంటున్నారో వాళ్ళు కావచ్చు, కోర్టులను అప్రోచ్ అవుతుంటారు. అంటే పరిస్థితిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ని కోరుతూ ఉంటారు. ఈ బ్యాక్డ్రాప్తో వాళ్ళు వెళ్తారనమాట. జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వమని అడిగినప్పుడు చూడండి, డిఫెక్టర్ ఏం కోరుకుంటాడు, హీ వాంట్స్ టైం. ఇంకా జనాలు వస్తే ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు, వాళ్ళని ఉపయోగించి ఓట్అవుట్ చేసేయాలి. వీళ్ళు ఏమనుకుంటారు, టైం ఇవ్వకూడదు, టైం ఇవ్వకుండా టకటక పనులు కానిచ్చేయాలని వీళ్ళు అనుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఈ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూన్ అవ్వమని అడుగుతూ ఉంటారు. ఎలా, ఎయిదర్ బయింగ్ ద డిసిడెంట్స్ టైమ్ ఆర్ అలౌయింగ్ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ టు గో ఆన్ అన్హెండెడ్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ గ్యాప్ లేకుండా, అన్హెండెడ్ అంటే వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ అయ్యేలా చూడమని గవర్నమెంట్ అడుగుతుంది. ఈ డిసిడెంట్స్ ఏం అడుగుతారు, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంటే ఇంకా ఎక్కువ మంది స్ట్రెంత్ని గ్యాదర్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళేంటి, టైం ఇవ్వకుండా టకటక డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ తోసేస్తే వాళ్ళని పక్కన తోసేయచ్చు, ఫ్లోర్ టెస్ట్లో గెలవచ్చు అనేది గవర్నమెంట్ ప్రయత్నం. ఈ యాంగిల్లో, ఈ బ్యాక్డ్రాప్లో దే అప్రోచ్ కోర్ట్. By its order granting time till July 12 to dissident Shiv Sena legislators in the Maharashtra Assembly to reply to the Deputy Speaker's notice under the anti-defection law, the Supreme Court has effectively made it possible for them to actualize their objective without the threat of disqualification for now. సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు చెప్పాను మీకు, సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయన ఏమి, మన స్పీకర్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ 2 daysలో రిప్లై ఇవ్వాలని నోటీస్ ఇచ్చారు. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, July 12 వరకు టైం ఇచ్చింది. July 12 వరకు టైం ఇవ్వడం, ఈలోపు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, మనకి మహారాష్ట్ర అసెంబ్లీలో ఏం చేస్తారు, అవిశ్వాస తీర్మానం ఫ్లోర్ టెస్ట్ పెడతారు. ఫ్లోర్ టెస్ట్ పెడతారు, వీళ్ళేమో దూరంగా ఉండిపోతారు. వీళ్ళు దూరంగా ఉండి ఫ్లోర్ టెస్ట్ పెట్టినప్పుడు శివసేన ఓడిపోయింది అనుకోండి, ప్రభుత్వం కూలిపోతుంది. ప్రభుత్వం కూలిపోతే ఇంక ఇవన్నీ మరి జరగవు, ఆ స్పీకర్ పదవి కూడా మరి ఉండదు. వీళ్ళు రిప్లై ఇచ్చేలోగా ప్రభుత్వమే కూలిపోతుంది, ఇంకేమీ ఉండదు, అది పరిస్థితి. సో వాళ్ళు కోరుకున్నదిగా ప్రభుత్వం కూలిపోవాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే 12th వరకు వాళ్ళు టైం తీసుకున్నారు, 12th లోపు ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి, దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఏది కోరుకున్నారో జరిగిపోద్ది, వాళ్ళ ఆబ్జెక్టివ్ని వాళ్ళు యాక్చువలైజ్ చేసుకునే అవకాశం వచ్చేస్తుంది. సో సుప్రీంకోర్టు వాళ్ళకి టైం ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం కోరుకున్నారో అది చేసే అవకాశాన్ని ఇచ్చేస్తుంది అని చెప్పి అంటున్నారు. ఓకేనా? సో వితౌట్ ది థ్రెట్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్, అసలు డిస్క్వాలిఫికేషన్ థ్రెట్టే లేకుండా ప్రశాంతంగా వాళ్ళు కోరుకునేది జరిగే అవకాశం అనేది వచ్చేస్తుంది. It is doubtful whether the court should have done this in the face of a specific bar on judicial intervention in disqualification proceedings at any stage prior to final adjudication under the 10th schedule. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మ. చూడండి, అసలు కోర్టు స్పీకర్ ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ముందు కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం, కోర్టు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉందో అది చెయ్యొచ్చా లేదా అనే విషయంలో ఒక బార్ ఉంది. బార్ అంటే నిషేధం. అర్థం, ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ బార్ ఆన్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. జ్యుడిషియరీ అనేది డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ ఫైనల్ అయ్యేంత వరకు మధ్యలో దూరకూడదు. డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మీరు దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రొసీడింగ్స్ అవుతున్నప్పుడు మధ్యలో డిప్యూటీ స్పీకరు నిర్ణయం వెలువరచక ముందే కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం, ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అని దానిపైన బార్ ఉంది, నిషేధం ఉంది. కానీ అలా చేయొచ్చా చేయకూడదు అందుకే రాశారు. ఇట్ ఈస్ డౌట్ఫుల్ వెదర్ ద కోర్ట్ షుడ్ హ్యావ్ డన్ దిస్. కోర్టు అసలు మధ్యలో దూరి వాళ్ళకి టైం ఇవ్వడం అనేది కరెక్టా కాదా అనేది డౌట్ఫుల్ అని చెప్పి అంటున్నారు. ఇన్ ది 1992 కిల్హోతో హొలోహాన్ వర్సెస్ జసిల్లు a constitution bench while upholding the validity of the anti-defection law, ఈ కేసులో యాంటీ డిఫెక్షన్ లా ఉండాలని చెప్పింది. held that speaker's decision was subject to judicial review. ఏం చెప్పిందంటే స్పీకర్ యొక్క డెసిషన్ ఫైనల్, at the same time you can approach supreme court, judicial review కి సబ్జెక్ట్ అయ్యే ఉంటుంది, కోర్టుకి మీరు అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పింది. ఆల్ బీట్ ఆన్ లిమిటెడ్ గ్రౌండ్స్, అయితే కొన్ని కారణాల ద్వారానే మీరు వెళ్ళొచ్చు. గ్రౌండ్స్ అంటే రీజన్స్, కొన్నింటి బేసిస్ మీదే మీరు జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పింది. ఇట్ ఆల్సో మేడ్ ఇట్ క్లియర్ దట్ దిస్ షుడ్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ ఎ ఫైనల్ డెసిషన్ అండ్ దేర్ కెన్ బి నో ఇంటరిమ్ ఆర్డర్. ఇది ఇంపార్టెంట్. ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాతే జరగాలి. ఇంటరిమ్ ఆర్డర్స్ అనేవి ఇవ్వకూడదు, అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదు. ఎక్సెప్ట్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇంటరిమ్ డిస్క్వాలిఫికేషన్ ఆర్ సస్పెన్షన్.
ఇంటరిమ్ డిస్క్వాలిఫికేషన్ లేదా సస్పెన్షన్ ఉంటే, అంటే ముందే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే ముందు డిస్క్వాలిఫై చేస్తున్నాము, తర్వాత మనం విచారించిన తర్వాత డెసిషన్ చేస్తానన్నారు అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. లేదా మీకు నోటీస్ ఇచ్చాము, మీరు వివరణ ఇవ్వండి, వివరణ ఇచ్చిన తర్వాత డిస్క్వాలిఫై చేయాలో లేదో డిసైడ్ అవుతాం అనుకోండి, అప్పుడు చేయకూడదు. అంటే డిస్క్వాలిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మీరు అప్రోచ్ అవ్వచ్చు. డిస్క్వాలిఫికేషన్ జరగకముందు విచారణ జరుగుతున్న టైంలో కోర్టు అప్రోచ్ అవ్వకూడదు అనే సెన్స్ ఇక్కడ వస్తుంది మనకి. మరి మహారాష్ట్రలో పరిస్థితి ఏంటో చూద్దాం. ద డిప్యూటీ స్పీకర్స్ గ్రాంట్ ఆఫ్ జస్ట్ 2 days. డిప్యూటీ స్పీకర్ ఏం చేశారు, జస్ట్ 2 days మాత్రమే ఇచ్చారు. ఫర్ ద ఎమ్మెల్యేస్ టు రిప్లై మే హ్యావ్ అకేషన్డ్ ది ఇంటర్వెన్షన్. చూడండి ఇక్కడ మరి ఈసారి కోర్టు ఎందుకు ఇంటర్వ్యూన్ అయిందంటే డిప్యూటీ స్పీకర్కి కేవలం 2 days ఇచ్చారు. 2 days ఇచ్చారు కాబట్టి, తక్కువ టైం ఇచ్చారు కాబట్టి మేబీ కోర్టు ఇంటర్వ్యూన్ అయినట్టుగా ఉంది అని చెప్పి ఇక్కడ అంటున్నారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయినట్టుగా ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? అకేషన్ అంటే ఆ ఇంటర్వెన్షన్ అయ్యే అకేషన్ని అది క్రియేట్ చేసినట్టుగా ఉంది అని. ఎందుకంటే మనకి 1992 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా సరే డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు స్పీకరు ఒక ట్రైబ్యునల్ అంటే ఒక కోర్టు లాంటి రోల్ తీసుకుంటారు, జడ్జి లాంటి రోల్ తీసుకుంటారు. ఆ జడ్జి లాంటి రోల్ తీసుకున్నప్పుడు ఎదుటివాడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి, రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి. సో కాబట్టి మీరు నోటీస్ పంపాలి, వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి సఫిషియంట్ టైం అనేది ఇవ్వాలి. ఆ సఫిషియంట్ టైం ఎంత టైం అని చెప్పేది అందులో కేసులో మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏం చేసింది స్పీకర్ ఏం చేశారు, 2 days మాత్రమే టైం ఇచ్చారు. ఈ 2 days సఫిషియంటా కాదా అనేది నోబడీ నోస్. కానీ కోర్టు ఫెల్ట్ ఇట్ వాజ్ ఇన్సఫిషియంట్, వాళ్ళకి సఫిషియంట్ టైం అది కాదు అని కోర్టు భావించి 12th July వరకు టైం ఎక్స్టెండ్ చేసింది. అది ఇక్కడ జరిగిన విషయం. బట్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ వెదర్ ద కోర్ట్ షుడ్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్ విత్ ది క్వశ్చన్ నౌ వెన్ ఇట్ కెన్ బి డిసైడెడ్ ఆఫ్టర్ దేర్ పాసిబుల్ డిస్క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఆ విషయాన్ని చూసుకోవచ్చు కదా, ఇప్పుడే కోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందా అనేది అగైన్ a matter of question, doubtful issue. There are court judgments that say compliance with natural justice is not based on the number of days given but on whether sufficient opportunity was given before a decision. ఇప్పుడు చూడండి, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎవరిపైన ఏ ఆరోపణ వచ్చినా, ఎవరిపైన ఏ కేసు వచ్చినా సరే వాళ్ళకి మాట్లాడే అవకాశం కల్పించాలి, వాళ్ళ వెర్షన్ వినిపించే అవకాశం కల్పించాలి అనేది సహజ న్యాయ సూత్రం, న్యాచురల్ జస్టిస్. అది జనరల్గా అది కామన్ సెన్స్. న్యాచురల్ అనే పదం ఏంటి, అదేదో పుస్తకాల్లో రాసిందో ఎక్కడో చేసిందని కాదు. ఇట్ ఈజ్ న్యాచురల్, ఇట్ ఈజ్ కామన్ సెన్స్. ఇది మన కాన్షియన్స్కి, మన అంతరాత్మకి తెలిసిన విషయం, మన రీజన్కి, మన ఆలోచనకి తట్టే విషయం. అరే తప్పు చేశాడు అన్నప్పుడు వాడి వెర్షన్ కూడా వినాలి కదా, నువ్వే డిసైడ్ చేసి తోసేయకూడదు. అప్పీల్ అంటాం, వాడి వెర్షన్ విని తర్వాత మనం డిసైడ్ అవ్వాలి. సో అలా అన్నారు. కానీ 2 days సరిపోతుందా, 10 days సరిపోతుందా అనేది నోబడీ నోస్. కోర్టు ఆ విషయంలో ఇంటర్వ్యూన్ అవ్వాలా లేదా అనేది నోబడీ నోస్. చూడండి, సఫిషియంట్ ఆపర్చునిటీ ఇచ్చారా లేదనేది మాత్రమే చూడాలి, కానీ 10 రోజుల 5 రోజుల ఈ విషయం అనేది కోర్టుకు అవసరం లేదు కదా అనేది ఇక్కడ ఆలోచిస్తున్నారు. బేస్డ్ ఆన్ ఏ కన్క్లూజన్ ఇన్ నబం రెబియా, ఈ కేసులో దట్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ నాట్ అడ్జుడికేట్ ఎనీ డిఫెక్షన్ కంప్లైంట్ వైల్ ఏ మోషన్ ఫర్ హిజ్ ఓన్ రిమూవల్ ఈజ్ పెండింగ్. ఇది ఇంకో విషయం. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అతన్ని రిమూవ్ చేయడానికి ఒకవైపు మోషన్ రన్ అవుతుంది అనుకోండి, ఆ టైంలో ఆయన యాంటీ డిఫెక్షన్ కంప్లైంట్స్ని అడ్జుడికేట్ చేయకూడదని చెప్పి నబం రెబియా కేసులో చెప్పారు. చూడండి ఎంత కన్ఫ్యూజన్ ఉందో. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ని పీకేయాలని చెప్పి ఒక మోషన్ రన్ అవుతుంది అనుకోండి, తీర్మానం రన్ అవుతుంది అనుకోండి, ఆ టైంలో ఆయన యాంటీ డిఫెక్షన్ ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి 2016లో ఈ కేసులో చెప్పారు. ద డిసిడెంట్ సెంట్ ఏ మోషన్ టు గెట్ ద డిప్యూటీ స్పీకర్ రిమూవ్డ్. వీళ్ళు ఏం చేశారు, తెలివిగా ఆయన రిమూవ్ చేయడానికి మోషన్ పంపించారు. లింకులు ఎలా ఉన్నాయి చూసారా, ఇక్కడ డిసిడెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వీళ్ళు ఏం చేశారు, డిప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేయడానికి ది మూవ్ ఏ మోషన్. ఇంకోవైపు డిప్యూటీ స్పీకర్ ముందు ఈ డిసిడెంట్ ఎమ్మెల్యేల యొక్క యాంటీ డిఫెక్షన్ కేసు నడుస్తోంది. సో నబియా కేసు ఏం చెప్తుంది, ఇతన్ని రిమూవ్ చేయడానికి ఒక మోషన్ రన్ అవుతున్నప్పుడు అతను అడ్జుడికేట్ చేయకూడదు అని చెప్పి నబియా కేసు చెప్తుంది. సో ఈ రకంగా వీళ్ళు స్పీకర్ని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ మోషన్ని హీ రిజెక్టెడ్ ఇట్. ఎవరు, డిప్యూటీ స్పీకర్.
ఒకవేళ నువ్వు మోషన్ మూవ్ చేసినా సరే అది యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? ఆ ప్రిసైడింగ్ ఆఫీసరే. నిన్ను పీకేస్తాం బాబు, నిన్ను పీకేయడానికి మోషన్ పెడుతున్నామని వీళ్ళు పెడితే అది ఆయన యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే రన్ అవుతున్నట్టు. కానీ ఆయన ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. స్టోరీ చూడండి వింత వింతగా ఉంది. ద రిజెక్షన్ హ్యాస్ ఆల్సో బీన్ క్వశ్చన్ ఇన్ ద కోర్ట్. అదేంటిది? అతన్నే రిమూవ్ చేయడానికి మేము మోషన్ మూవ్ చేసినప్పుడు రిజెక్ట్ చేసే అధికారం అతనికి ఉండకూడదు కదా, అది న్యాచురల్ జస్టిస్ కాదు కదా అని వీళ్ళ పాయింట్. ఆ పాయింట్ విషయం కూడా కోర్టుకి వెళ్ళారు మళ్ళీ. thus raising a jurisdiction question on the adjudicatory power of the deputy speaker. సో డిప్యూటీ స్పీకర్కి ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అంటే ఈ కేసులో అతను వాదనలు విని నిర్ణయం తీసుకునే అధికారం ఉందా లేదా అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. నబియా కేసు 2016లో వచ్చిన నబియా కేసు ఏం చెప్తుంది? డిప్యూటీ స్పీకర్ ఉన్నారు ఇక్కడ లేదా స్పీకర్ ఉన్నారు ఎవరైనా సరే, వాళ్ళని రిమూవ్ చేయడానికి ఒక మోషన్ రన్ అవుతున్నప్పుడు, ఓకే, వాళ్ళని రిమూవ్ చేయడానికి మోషన్ ఉన్నప్పుడు దెన్ దే షుడ్ నాట్ అడ్జుడికేట్, వాళ్ళు అడ్జుడికేట్ చెయ్యకూడదు, ఏ కేసుని వాళ్ళు అడ్జుడికేట్ చేయకూడదు అని చెప్పి ఈ పర్టికులర్ కేసులో చెప్పారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే దిస్ డిప్యూటీ స్పీకర్ హ్యాస్ రిజెక్టెడ్ ద మోషన్. అంటే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. స్పీకర్ యాక్సెప్ట్ చేస్తేనే కదా బిల్లు కానీ తీర్మానాలు కానీ ముందుకెళ్తాయి. ఆయన రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేసిన విషయాన్ని మళ్ళీ కోర్టుకి తీసుకెళ్లారు. ఆయన రిజెక్ట్ చేసే అధికారం ఎలా వస్తుంది? ఆయన్ని రిమూవ్ చేయడానికి మేము పెట్టాం కదా, ఆ విషయం కూడా కోర్టులోకి వెళ్ళింది. సో ఇట్ హెస్ బికమ్ క్వైట్ కాంప్లికేటెడ్. దస్ రైజింగ్ ఏ జ్యూరిస్డిక్షన్ క్వశ్చన్. ఆయనకి నిజంగా జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా, అది ఆయనకి పరిధి ఉందా లేదా అనే క్వశ్చన్ అక్కడ మనకి వస్తుందన్నమాట. who of necessity has to decide disqualification questions in the absence of a speaker. ఇప్పుడు స్పీకర్ లేరు కాబట్టి ఈ డిస్క్వాలిఫికేషన్ క్వశ్చన్స్ ఆయనే డిసైడ్ చేయాలి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆయన మీదే ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. మోషన్స్ టు రిమూవ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్లాయ్ టు సర్కమ్వెంట్ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్. మీకు అర్థమవుతుందా? డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ని తప్పించడానికి, తప్పించడం కోసం ఆయన్ని రిమూవ్ చేయడానికి మోషన్ పెట్టడం అనేది ఒక ప్లాయ్ అయిపోతుంది, ఒక స్ట్రాటజీ అయిపోతుంది. అలా అవ్వకూడదు అని చెప్పి అంటున్నారు. ఇఫ్ కోర్ట్స్ కౌంటెనెన్స్ అంటే యాక్సెప్ట్ అని అర్థం. కౌంటెనెన్స్ ఇక్కడ వెర్బ్గా వాడారు, యాక్సెప్ట్ అని అర్థం. యాక్సెప్ట్ మాన్యూవర్స్ టు ప్రియంప్ట్ ఎ డెసిషన్ ఆన్ వెదర్ లెజిస్లేటర్స్ క్యాంపింగ్ ఇన్ అనదర్ స్టేట్ అండ్ క్వశ్చనింగ్ ద చీఫ్ మినిస్టర్స్ మెజారిటీ హ్యావ్ ఇన్కర్డ్ డిస్క్వాలిఫికేషన్ బై వాలంటరీలీ గివింగ్ అప్ మెంబర్షిప్ ఆఫ్ దేర్ పార్టీ. చూడండి, ఇఫ్ కోర్ట్స్ యాక్సెప్ట్ మాన్యూవర్స్ టు ప్రియంప్ట్ ఎ డెసిషన్ ఆన్ వెదర్ లెజిస్లేటర్స్, ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా లెజిస్లేటర్స్ వేరే ప్లేస్లో రిసార్ట్లో క్యాంపింగ్ చేస్తున్న లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ మినిస్టర్ యొక్క మెజారిటీని క్వశ్చన్ చేస్తున్న లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి అర్హులా కాదా అనే నిర్ణయాన్ని ప్రియంప్ట్ అంటే అర్థం ఏంటి? స్టాప్, ఆపడానికి చేసే ప్రయత్నాలు, మాన్యూవర్స్ అంటే ప్రయత్నాలు, స్కిల్డ్ యాక్షన్స్, వాటిని కోర్టులు యాక్సెప్ట్ చేస్తే దే అండర్మైన్ ద యాంటీ డిఫెక్షన్ లా. అప్పుడు కోర్టులు యాంటీ డిఫెక్షన్ లాని అండర్మైన్ చేస్తున్నట్టు అండ్ రెండర్ నుగేటరీ రూలింగ్స్ బై కాన్స్టిట్యూషన్ బెంచెస్ చేసిన రూలింగ్స్ని వాళ్ళు నుగేటరీ చేసినట్టు. నుగేటరీ అంటే యూజ్లెస్, అసలు యూజ్లెస్ చేసినట్టు. రెండర్ అంటే మేక్. ఈ స్టేట్మెంట్ చూడండి ఎంత పెద్దదో. మళ్ళీ ఒకసారి స్లోగా చెప్తా, కేర్ఫుల్గా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. తెలుగులో మొత్తం వినండి. కోర్టులు కౌంటెనెన్స్ అంటే ఇక్కడ యాక్సెప్ట్ అనే మీనింగ్ వస్తుంది. మాన్యూవర్స్ అంటే ఈ పొలిటికల్లీ స్కిల్డ్ యాక్షన్స్. ఏంటి యాక్షన్స్? దేనికోసం యాక్షన్స్? టు ప్రియంప్ట్ అంటే స్టాప్. దేన్ని? ఏ డెసిషన్. దేని మీద డెసిషన్? ఆన్ whether legislators camping in another state and questioning the chief minister's majority have incurred disqualification. అంటే చీఫ్ మినిస్టర్ మెజారిటీని క్వశ్చన్ చేస్తూ వేరే రాష్ట్రాల్లో క్యాంపింగ్ చేస్తున్న లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి అర్హులా కాదా అనే విషయంలో డెసిషన్ అనేది తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకోకుండా ఆపడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు? డిప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేయడానికి మోషన్ పెట్టడం, కోర్టుకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ. ఈ ప్రయత్నాల్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తే మరి కోర్టు యాంటీ డిఫెక్షన్ లాని స్ట్రెంథెన్ చేస్తున్నట్టా? కాదు, తిరిగి యాంటీ డిఫెక్షన్ లాని అండర్మైన్ చేస్తున్నట్టు, దాని యొక్క బలాన్ని తగ్గిస్తున్నట్టు. అండ్ ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ బెంచ్లు ఇచ్చిన రూలింగ్స్ అన్నింటినీ కూడా ఫ్యూటైల్ అంటే యూజ్లెస్ చేస్తున్నట్టు. కోర్టులే చివరికి యాంటీ డిఫెక్షన్ లాని చట్టాలని స్ట్రెంథెన్ చేసి డిఫెండ్ చేయాల్సిన కోర్టే ఆ చట్టం వీకెన్ అవ్వడానికి కారణం అవుతుంది ఇక్కడ అని చెప్పి రాస్తున్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద హోల్ పిక్చర్.
when defection is seen as a serious menace by the కాన్స్టిట్యూషన్ డిఫెక్షన్ అనేది ఒక పెద్ద జబ్బు, పెద్ద పాపం, పెద్ద తప్పు అని కాన్స్టిట్యూషనే భావిస్తున్న క్రమంలో, రైట్, అదొక ముప్పు అని కాన్స్టిట్యూషన్ భావిస్తున్న సమయంలో కోర్ట్స్ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ఇట్. అది ఇంకా పెనుముప్పుగా మార్చేలాగా కోర్టులు ప్రవర్తించకూడదు. యాంటీ డిఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి కోర్ట్స్ సహకరించాలి, కానీ యాంటీ డిఫెక్షన్ని ఎంకరేజ్ చేసేలాగా కోర్టులు ప్రవర్తించకూడదు. ఇట్స్ డిఫెక్టర్స్కి అనుకూలంగా కోర్టు ఇక్కడ ప్రవర్తిస్తుంది, యాంటీ డిఫెక్షన్ లాని అండర్మైన్ చేస్తున్నట్టుగా ఉందని స్టేట్మెంట్ మీనింగ్. ద డ్యూటీ టు ప్రొటెక్ట్ దోస్ రాంగ్లీ డిస్క్వాలిఫైడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ తప్పుగా డిస్క్వాలిఫై చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంటే, కాదనట్లేదు. ఎట్ ద సేమ్ టైం బట్ సో ఈజ్ కాలింగ్ టు అకౌంట్ డిఫెక్టర్స్ హూజ్ మోటివ్స్ ఆర్ సస్పెక్ట్. తప్పుడు మోటివ్స్తో, తప్పుడు ఉద్దేశాలతో, అనుమానించదగ్గ ఉద్దేశాలతో ఉన్న డిఫెక్టర్స్ని నలుగురిలో నిలబెట్టడం, వాళ్ళని అకౌంటబుల్ చేయడం. కాలింగ్ ఇన్ టు అకౌంట్ అంటే హోల్డ్ దెమ్ అకౌంటబుల్, ఇన్సిస్ట్ ఆన్ ఎక్స్ప్లెనేషన్, రిప్రమైండ్ దెమ్ అంటే వాళ్ళని తప్పు పట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. తప్పుడు ఉద్దేశాలతో ఉన్న వాళ్ళని మనం తప్పుపడడం కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళని కాపాడడం ఎంత ఇంపార్టెంటో, అంటే వాళ్ళని బలవంతంగా పార్టీలోంచి పంపించేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తే వాళ్ళని కాపాడడం ఎంత ఇంపార్టెంటో, తప్పుడు ఉద్దేశాలతో పార్టీకి ద్రోహం చేస్తే వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళని బోన్లో నిలబెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. సో బ్యూటిఫుల్లీ రిటర్న్ ఎడిటోరియల్. సో చాలా ఆస్పెక్ట్స్ మీకు ఇక్కడ వచ్చాయి. ఇక్కడ మీరు నోట్స్ రాసుకుంటే యూ హ్యావ్ టు మెన్షన్ దిస్ నబియా కేస్, నబమ్ రబియా కేస్, ఇది ఒకటి రాసుకోండి. కిలోహాన్ కేసు కూడా రాసుకోండి. యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన బేసిక్స్ రాసుకోండి. 10th షెడ్యూల్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఓకేనా. పవర్స్ రిసైడ్ విత్ స్పీకర్కి సంబంధించిన ఆర్టికల్స్, డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన ఆర్టికల్స్, ఆల్ దీస్ is the static part that you need to make note of in this particular editorial. I hope you have understood the concept and the role of courts with respect to anti-defection law. Take care. Bye.